ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదూ. ఈరోజు కూడా దేవుని మాట వెంట సిద్ధపడి ఉన్నారు కదూ. యేసే మనతో ప్రత్యేకమైన మాట మాట్లాడబోతున్నాడు. యేసే తన కృపను మనకు అందించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు మనం శ్రద్ధగా దేవుని మాట వింటాం. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు గొప్ప జవాబును దయచేయబోతున్నాడు. ఆయన జవాబు నుంచి మనం నడిపించబోతూ ఉన్నాడు, సామర్థ్యంతో నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, అందరి తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా. దాటిపోద్దయ్యా నన్ను ప్రభువా, నీ మాట చెప్పకుండా దాటిపోద్దయ్యా, నీ మాట వినిపించకుండా వెళ్ళిపోద్దయ్యా. నువ్వు వెళ్ళిపోతే నాకెవరు లేరు ప్రభువా, మీరు మాట్లాడకపోతే మా జీవితంలో ఎవరు లేరు ప్రభువా. మీ వాక్కు చేత సంధించండి, సరి చెయ్యండి, మాకేది కావాలో మాకు నేర్పించండి ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, సహాయించండి తండ్రి. అద్భుతం చేయమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం, ఆశ్చర్యకరం చేయమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం, సహాయం చేయండి. పరిశుద్ధ తండ్రి మీరు రండి నాయన, పరలోకపు తండ్రి మీరు దిగి రండి నాయన. మీరు కృప చేత నింపండి అయ్యా, బలము చేత నింపండి ప్రభువా, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా, మీ క్షేమముతో నింపండి నాయన. నీ ఉన్నతమైన కార్యం చేసి నడిపించమని, అద్భుతం చేయమని, సహాయం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటుంది. దయచేసి బైబిల్ తీయండి. లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిర్రే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డ సీమోను యొక్క దోణిలో ఉన్నటువంటి వారు, సీమోను మరియు తన స్నేహితులు ఇంకొక దోణిలో ఉన్నటువంటి తమ స్నేహితులకు సంజ్ఞలు చేస్తున్నారంట, రమ్మని వచ్చి సహాయం చేయమని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. సో ఇంతకుముందు సీమోను ఎలా ఉన్నాడు అంటే, ఇంతకుముందు సీమోను దేవుని మార్గంలో లేడు, దేవుని చెప్పిన పద్ధతిలో చేసే వ్యక్తి కాదు, పాపాత్ముడై ఉన్నాడు. తనే చెప్తున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడయ్యా. అయితే ఆ స్నేహితులందరూ లేమిలో ఉన్నారు, అతను లేమిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని మార్గంలో వెళ్తున్నాడు, దేవుడు చెప్పిన పద్ధతిలో చేయడానికి వెళ్తున్నాడు. రైట్ సైడ్ కుడివైపున వాళ్ళ వేయటానికి వెళ్తున్నాడు, రైట్ సైడ్లో, రైట్ వేలో. సో అతను వెళుతున్న మార్గం దేవుని మార్గం, అతను వెళుతున్న దిశ దేవుడు చూపిన దిశ, అతను వెళుతున్న కాలము దేవుడు చెప్పిన కాలం. సో దేవుని కాలానుగుణంగా దేవుడు చెప్పిన దిశలో, దేవుడు చెప్పినటువంటి మార్గములో వెళ్తున్నాడు. వెళ్ళినందువలన జరిగిన అద్భుతం ఏంటంటే, వారు పట్టజాలంత విస్తారమైన చేపలు పట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఇదే స్నేహితుడు నిన్నటి రోజున చెప్పుంటాడు, అన్నా ఏమైనా చేపలు పడ్డాయా అంటే, లేదు తమ్ముడా, లేదు తమ్ముడా అని చెప్పుంటాడు. లేదు స్నేహితుడా, లేదు లేదు. అదే సీమోను ఈరోజు దేవుని మాట విన్న తర్వాత వెళుతూ ఉంటే అందరు రండి రండి అని పిలుస్తున్నాడు, రావాలి రావాలి అంటున్నాడు. ఎందుకు అంటే, ఇదిగో నాకు ఆశీర్వాదం వచ్చింది, నా ఆశీర్వాదం మీరు కూడా పంచుకుందిగా రండి. నాకు దీవెన వచ్చింది, నా దేవుని మార్గంలో వెళ్ళినప్పుడు మీరు కూడా పంచుకుందిగా రండి. నిన్నటి దాకా కరువు పంచాడు, నిన్నటి దాకా లేమి పంచాడు, నిన్నటి దాకా దుఃఖాన్ని పంచాడు, నిన్నటి దాకా ఓటమిని పంచాడు, నిన్నటి దాకా శోకాన్ని పంచాడు, నిన్నటి దాకా తన స్నేహితులకు లేదు లేదు అనే మాటను పంచాడు. కానీ ఈ రోజున సమృద్ధి, పట్టాజాలని దీవెన, రండి నా సంతోషంలో పాల్గొనండి అంటూ వారిని కేకలు వేసి పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. దేవునితో నడిచే స్నేహితుడు నీకుంటే, దేవుని మాట చొప్పున నడిచేటువంటి స్నేహితురాలు నీకుంటే, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితానికి ఆశీర్వాదం, నీ జీవితానికి క్షేమం. ఒక వ్యక్తి దేవునిలో లేకపోతే అతడు తన స్నేహితులకు కీడు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ దేవునితో లేకపోతే తన కుటుంబానికి కీడు. బైబిల్లో ఎంతోమంది స్త్రీలు కీడును తీసుకొచ్చారు తన కుటుంబానికి, ఎంతోమంది పురుషులు దేవునితో నడిచి ఆశీర్వాదం తీసుకొచ్చారు తమ కుటుంబాలకు. ఎంతోమంది స్త్రీలు దేవుని వెంబడించి అనేకమైన దీవెనల వాళ్ళ తరాలు తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వస్తున్నటువంటి వారు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ఆయన మాట చొప్పున నడుస్తారో వారు ప్రపంచానికి ఆశీర్వాదం, ముఖ్యంగా స్నేహితులకు ఆశీర్వాదం, ముఖ్యంగా కుటుంబానికి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు దాకా సీమోను ఏమన్నాడు, లేదురా నాకే నీకే వేస్తానరా నేను.
చాలామంది ఏం చేస్తారు తెలుసా, తాగుబోతులు, లిస్ట్ అంతా తిరిగేటువంటి వాళ్ళు, పని బాట లేకుండా అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చూసుకుంటూ ఆ పిచ్చపాటి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుని వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా, ఫోన్ చేసి రే మావా ఒక 10,000 ఉంటే ఇరా, నీకు వచ్చిన ఫస్ట్ తారీఖు అంత ఇచ్చేస్తాను రా. ఎక్కడి నుంచి వస్తాయి, ఏం పని చేస్తాడు, ఎట్లా తెస్తాడు, ఎట్లా కట్టిస్తాను లేరా, ఏమరా పారిపోతానా, ఏమన్నా అంత నమ్మకం లేదా, లేవురా అంటే ఎన్ని మాటలు మాట్లాడతారు. రే అన్ని రోజులు ఒకేలాగా ఉండవురా, ఒకరోజు మేము లేస్తాం పైకి, ఒకరోజు మేము కూడా వస్తాం, మేము కూడా చూస్తాం, మాకు వస్తుందిరా కాలం, నువ్వేమున్నట్టే ఉండవు. ఎన్ని నిష్ఠురాలు పెడతారంటే ఇచ్చేదాకా మనసును గాయపరిచి తీసుకుంటారు. తీసుకున్న మరుక్షణమే అంతే ఫోన్ బంద్ చేస్తారు, ఇంకా ఫోన్ ఎత్తరు. ఇంకా ఈ వడ్డీలంతా వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. ఎంతమందిని చూసుంటాను నేను, స్నేహితులకి మధ్యవర్తిగా ఉండి ఇప్పించి బ్రతుకంత వడ్డీ కట్టినట్టు తెలుసు నాకు, వడ్డీలు చక్రవడ్డీలు కట్టి ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు నాకు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుల్లో లేనటువంటి నీకు స్నేహితులుగా పెట్టుకున్నావా, ఇల్లు అంతా అమ్మేసుకుంటావు. వాళ్ళని స్నేహితులుగా పెట్టుకుని వాళ్ళ వెనకాల పడి పరిగెత్తావా, అయిపోయింది నీ లైఫ్. ఇవ్వకుండా ఉండలేవు, ఇస్తే తెచ్చుకోలేవు. ఇది నీ పరిస్థితి. అక్కడ లోకంలో అటువంటి స్త్రీని కానీ, లోకంలో తిరిగేటువంటి వాళ్ళని కానీ నీకు స్నేహితురాలుగా పెట్టుకున్నావా, అయిపోయింది నీ కొంప, కొల్లేరు అయిపోయినట్టే నీ జీవితం. ఇంకంతే. దేవుడితో నడిచేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, విడువక ప్రేమిస్తారు. మంచి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో తోడుగా ఉంటాడు, దుర్దశను తీసుకురాడు మనకి, చెడ్డ దశను తీసుకురాడు మనకి. దేవుని నమ్ముకున్నటువంటి కుమార్తె దుర్దశను తీసుకురాదు ఇంటికి. యెఫ్తా కుమార్తె ఉంది, దేవుళ్ళు ఆరాధించి స్తుతించి తంబూరు సితార తీసుకుని నాట్యం ఆడుతూ ప్రభుని స్తుతించేటువంటి ఒక యవనస్తురాలు ఆమె ఇంట్లో ఉంది. ఆయన యెఫ్తా యుద్ధానికి వెళ్ళినప్పుడు తండ్రి కోసం ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నటువంటి ఉపవాసం ఉన్నటువంటి స్త్రీ ఆమె ఉన్నందువలన యెఫ్తా చరిత్ర 1000 అంతలుగా పెరిగిపోయింది. యెఫ్తా కుమార్తెగా ఆమె మారి యెఫ్తా కుమార్తెగా సేవ చేసి దేశంలో అందరికంటే ఖ్యాతిగలదిగా మారింది. బైబిల్లో యెఫ్తా కుమార్తె అంటే కుమార్తెకి ఎవరు లేరు. అంతగా యవ్వన కాలం ప్రభుకు సమర్పించుకొని యవ్వన కాలం త్యాగం చేసుకొని ప్రభుకు నిలబడినటువంటి స్త్రీ. 4 దినాలు ఆమె కోసం పండగ చేస్తారు ఆ ప్రాంతంలో, గిలాదు ప్రాంతంలో. సో అటువంటి గొప్ప ఖ్యాతి గలటువంటి స్త్రీగా ఆ ఇంట పుట్టిందండి. దేవుని నమ్మినటువంటి స్త్రీ, దేవుని వెంబడించి ఆరాధించేటువంటి స్త్రీ. యెఫ్తా ఇంట్లో ఉంటే యెఫ్తాకున్న చెడ్డ పేరంతా కొట్టివేయబట్ట మాత్రమే కాదు, ఎందుకంటే యెఫ్తా వేశ్య కుమారుడు, దారి తప్పినటువంటి ఒక స్త్రీకి పుట్టినటువంటి వాడు, క్రమము లేని ఒక స్త్రీకి పుట్టినటువంటి వాడు, అక్రమమైన మార్గంలో విచ్చలుడిగా తిరిగినటువంటి, విచ్చలుడిగా తన బ్రతుకుని పంచుకున్నటువంటి ఒక స్త్రీకి పుట్టినటువంటి వాడు. ఎవరు అతని ముఖం చూడలేదు, ఎవరు అతనికి అన్నం పెట్టడానికి ఇష్టపడలేదు, సొంత ఇంటి వారు వెలివేశారు. ఒక స్త్రీ దారి తప్పినందువలన పుట్టిన సంతతికి వచ్చినటువంటి గౌరవం అది, ఘనతది. దారి తప్పినందువలన యెఫ్తాను వెలివేశారు. యెఫ్తాను ఎవరు చూడడానికి ఇష్టపడలేదు. దేవుని కృప లేకపోతే యెఫ్తా ఏనాడు గతించిపోయేవాడే. అయితే ఇక్కడ మనం చూస్తే యెఫ్తాకు పుట్టినటువంటి కుమార్తె యెఫ్తాకున్న చెడ్డ పేరును కొట్టివేయడం మాత్రమే కాదు, ఘనతగా, పండుగగా, యెఫ్తా పేరు ముందుండి కుమార్తె పేరు తర్వాత పెట్టుకొని ఆమె ఘనతగా పండుగను ఆచరించే పరిస్థితి తీసుకొచ్చింది. ఆయన జీవితాన్ని ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా చేసింది. యెఫ్తాకు ఒక ఖ్యాతిని తీసుకొచ్చింది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ, దేవుని పిల్లలు, దేవుని వెంబడించినటువంటి వాళ్ళందరూ కూడా, యోసేపు దేవుని వెంబడించినటువంటి వాడు, భయపడినటువంటి వాడు కాబట్టి దేవునికి ఆయన అందరికంటే అందలం ఎక్కించాడు. ఆ కుటుంబ ఖ్యాతిని, ఘనతను అందరికంటే గొప్పగా తీసుకొచ్చాడు. సో అటువంటి స్థితి ఒక్కొక్కరు దేవుని, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు అలా ఉన్నారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, బైబిల్లో మనకి తెలుసు, పక్షవాతంతో ఉన్నటువంటి ఒక రోగికి 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు వచ్చి రోజు సువారు చెప్తున్నారు అతనికి, రానాయన చర్చికి రానాయన చర్చికి. అతను కదలలేక పరిస్థితికి వచ్చేసాడు. అయితే 4 తీసుకొని పోయారు. అతన్ని తీసుకొని పోయి దేవుని దగ్గర తీసుకొని పోయి పైన పెంకులిప్పి మంచం దించి అతను తీసుకొని దేవుని దగ్గర తీసుకొని పోయారు. ఎంత కష్టమో నిజంగా ఒక ఆత్మ నడిపించడానికి ఎంత కష్టం తెలుసా. నేను మా చర్చిలో ఒక సంవత్సరంలో ఛాలెంజ్ చేశాను. ఈ సంవత్సరం కనీసం ఒక ఆత్మని సంపాదించాడు చూడమంటే 1-2 కుటుంబాలు తప్ప మిగతా అన్ని ఫెయిల్. మాటలు చెప్తారు చాలామంది, కఠినమైన మాట్లాడి వెళ్ళగొట్టే వాళ్ళు ఉంటారు తప్ప తీసుకురమ్మని చెప్పండి, ఒక్క ఆత్మ తీసుకురమ్మని ఎంత కష్టం తెలుసా. మరి 4 స్నేహితులు పట్టి ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి కిందికి దించి 4 స్నేహితులు తీసుకొచ్చారు. ఆ తర్వాత చూసి అద్భుతం ఏంటి అంటే, దేవుడు వారి పాపాన్ని క్షమించి అతన్ని తుడిచివేసి అతను నిలబెట్టి, సాక్షిగా నిలబెట్టి, గ్రంథంలో రాపిచ్చి అతను బట్టి అనేక మంది అక్కడ మారు మనసు పొందారు.
ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత అనేక మంది అక్కడ స్వస్థత పొందారు, విడుదల పొందారు, యేసు ప్రభు మీద నమ్మకం ఉంచారు. గొప్ప రివైవల్ వచ్చింది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అదే ఏ తాగుబోతు స్నేహితులు ఉంటే ఏం చేస్తారు? పదరా పోయి తాగేసి వద్దాం పారా, మంచిగా ఉన్న వాళ్ళని నాశనం చేస్తారు. తప్పిపోయిన కుమారుడికి స్నేహితులు ఉన్నారు కదా. ఎటువంటి స్నేహితులు? తండ్రి ఇంటి నుంచి దూరం చేసే స్నేహితులు. ఎటువంటి స్నేహితులు? వేశ్యలతో కలిపి స్నేహం చేపించే స్నేహితులు, తాగుడు తాపిచ్చే స్నేహితులు, దుర్వ్యాపారానికి ప్రోత్సహించే స్నేహితులు, భయంకరమైనటువంటి నష్టాలు తీసుకుని పోయే స్నేహితులు ఉన్నారు. ఆ మాట ఈ మాట, ఆ మాట ఈ మాట చెప్పి ఎంజాయ్ అని పేరు పెట్టుకుని పాపానికి ఒక ఎంజాయ్ అనే ట్యాగ్ తగిలిచ్చి, ఈరోజు చాలామంది కూడా ఎంజాయ్ అనే ట్యాగ్ తగిలిస్తున్నారు, పాపానికి తగిలించుకుని వెళ్తున్నారు. చేయకుండా పనులు, చేయకుండా ద్రోహకార్యాలు చేస్తూ ఉన్నారు భయంకరంగా. అటువంటి దుర్మార్గ పనులు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డ, చివరికి ఏం దొరికింది అతని జీవితంలో అంటే నష్టం అంతా పోగొట్టుకొని చింపిరిగుడ్లు కట్టుకొని వచ్చాడు. మరణాపేక్షకి వెళ్ళిపోయాడు. బుక్కెడు భోజనం కోసం పందుల పాదాలు పట్టుకునే పరిస్థితి వచ్చేసింది. అయితే ప్రియ దేవుని బిడ్డ, మరి పెద్ద కుమారుడు కూడా స్నేహితులు ఉన్నారు, అంత పనివారే ఉన్నారు. పనివారితో పాటు వెళ్తున్నాడు, వస్తున్నాడు, పని చేసుకుంటున్నాడు. చక్కని చరిత్ర కలిగినటువంటి వాడిగా, కుటుంబం నిలబెట్టేటువంటి వాడిగా, తండ్రి ఆస్తిని వర్ధిల్లింపజేసేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డ, నీకున్న స్నేహితులు ఎవరు? దేవుని వెంబడించే స్నేహితులు ఉంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు, నిన్ను ఆశీర్వాదం పిలుస్తారు. సీమోను పిలుస్తున్నాడు, నా దగ్గర ఆశీర్వాదం ఉంది, రండిరా, నన్ను దేవుడు ఆశీర్వదించాడు, మీరు కూడా రండి, నా సంతోషంలో పాల్గొనండి, నా ఆస్తిలో పాల్గొనండి, నా ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకుందరు, రండి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నమ్మినటువంటి వ్యక్తి స్నేహితులకు భరోసా ఇచ్చేవాడు ఉంటాడు, స్నేహితులకు దీవెనకరంగా ఉంటాడు, స్నేహితులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు, స్నేహితులకు నమ్మకంగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే నీకు కావాలి దైవ భయం కలిగినటువంటి స్నేహితులు కావాలి, దైవ భయం కలిగినటువంటి మిత్రులు నీకు కావాలి. లోకానుసారంగా చెడ్డ మాటలు పలుక్కుంటూ, కుయుక్తి మాటలు పలుక్కుంటూ, అక్కడొక మాట ఇక్కడో మాట చెప్పుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ ఉండేటువంటి స్నేహితులు ఒకవేళ నువ్వు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో నడవాలని చూస్తే ఏ నాటికినా డేంజరే. నువ్వు ఆశ్రయించబడలేవు, నిన్ను బట్టి ఎవరు ఆశ్రయించబడలేరు. 100% రాసిస్తా నేను. బైబిల్లో ఎంతమంది దుర్మార్గ స్నేహితుల వల్ల నాశనం అయిపోయినటువంటి వాళ్ళు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది అంతే. నీకు మంచి నడవడి ఉన్నా సరే, మంచి ప్రవర్తన ఉన్నా సరే, దుష్టులతో చేరావా అయిపోయింది నీ లైఫ్. నీ స్టైల్ మారిపోద్ది అంతే. నీ హెయిర్ స్టైల్ మారిపోద్ది, నీ బట్టల స్టైల్ మారిపోద్ది, నీ అంతా మారిపోద్ది అంతే. గుర్తుపట్టలేము. అటువంటి పరిస్థితి ఘోరమైన స్థితికి వచ్చేస్తాం. అందుకే చెప్తున్నప్పుడు దేవుని బిడ్డ, ఈ రోజున నీ లైఫ్లోకి వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, దేవుడు నమ్మిన వ్యక్తి అయితే పైసా ఆస్తి లేకపోయినా సరే ఒక రోజున అతనే దీవించబడతాడు. ఈరోజు పెళ్ళిళ్ళకి పోయేటువంటి వాళ్ళు, మా అమ్మాయికి ఒక వరుడు కావాలంటే ఎంత డబ్బు ఉంది, ఎంత హైట్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, ఎంత కలర్ ఉంది, ఎన్ని డబ్బులు సంపాదిస్తుంది. నా తెలిసిన కుటుంబం ఉంది, కోడలు వచ్చింది, ఆమె రంగు చూశారు, ఆమె జుట్టు చూశారు, ఆమెకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్ చూశారు, ఇంట్లోనే కూర్చొని జాబ్ చేస్తుంటుంది. అత్త తీసుకోపోయి అన్నం పెట్టాలి, మామ తీసుకోపోయి కాఫీలు అందించాలి, భర్త వచ్చేసి ఆమెకు అన్నీ చేయాలి. మంచిదే, ఉద్యోగం చేస్తుంది కాబట్టి నెలకు 1,50,000 సంపాదిస్తుంది. అంతే, అందరినీ కాళ్ళ కింద పెట్టేసింది. అత్తను దరివేసింది, మామను దరివేసింది, భర్తను గుప్పెట్లో పెట్టుకుని అంటా ఉంది, ఓయ్ మీ అమ్మ నాయన వస్తే మాత్రం కుదరదు, ఆస్తులు అమ్మి మన చేతిలో పెట్టాలి డబ్బు అంతా. సో ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టేసింది. అందుకే చెబుతున్న, సాతాను సంబంధం మనుషులకి ఎంత ఉన్నా సరే, ఎంత కోట్లకు పడగలెత్తినా సరే, నువ్వు బానిసగా బ్రతకూడదు. ఆశ్రయించబడాలి అంటే, నెమ్మదిగా బ్రతకాలి అంటే దైవికమైన సమాధానం కలిగినటువంటి వ్యక్తులు కావాలి జీవితంలో. దైవికమైన భయం కలిగినటువంటి వాళ్ళు కావాలి, దైవికమైన వాతావరణం కలిగినటువంటి వాళ్ళు కావాలి. అలా కాకుండా మా అమ్మాయి అంత హైట్ లేదే, మా అబ్బాయి అంత హైట్ లేదే, రంగు లేదే, సన్నగా స్లిమ్గా లేదే, ఇట్లా మాట్లాడుతున్నారు చాలామంది. మరి బాగా చదువుకుందమ్మా, ప్రార్థన చేస్తుందా, చర్చికి వస్తుందమ్మా, ప్రార్థనా పరులైన వీళ్ళు, మంచోళ్ళైన వీళ్ళు, మంచి క్యారెక్టర్ కలిగినట్టు పరిశుద్ధాత్మ పొందినటువంటి వాళ్ళేనా? ఇది అడగట్లా. ఏం చదువుకుంది అమ్మాయి, ఎంత సంపాదిస్తుంది అబ్బాయి? చాలామంది లైఫ్ని డబ్బుతోనే కొలుసుకుంటూ ఉన్నారు, క్యారెక్టర్తో కొలుసుకోవట్లేదు. ప్రభుత్వం ఏమనుభూందని అడగట్లేదు, పరిశుద్ధాత్మ పొందేలేదని అడగట్లేదు, ఎటువంటి పరిస్థితులను అడగట్లేదు ఎవరు కూడా. క్రైస్తవులు కూడా ఎంత దారుణానికి వచ్చేసారు. డబ్బు 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 ఈ విధంగా అయిపోయింది ఒక్కొక్కరి జీవితాలు. అందుకే ఒక్కొక్కరి జీవితాలు సుఖం లేక, సంతోషం లేక, సమాధానం లేక
కృంగిపోతున్నారు, ఒక్కొక్కరు చెప్పుకోలేక. కొంత నోరు చెప్పుకోగలుగుతారు, కొంత చెప్పుకోలేకపోతున్నారు. ఈరోజు దేవుని భయం కలిగిన వ్యక్తి నీ ఇంటిలో ఉంటే నీ ఇంటికి ఆశీర్వాదం, పట్టజాల ఆశీర్వాదం. నీవు నింపబడతావు, నీ పిల్లలు నింపబడతారు, పిల్లలు నింపబడతారు, ఆశీర్వాదకరం మార్చబడతారు. అంతేకాని డబ్బు కోసం, లోకం కోసం ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ అవుతావో నీ ఇంటిలో భయానకర వాతావరణం తెచ్చి పెట్టుకుంటావు. అంతే, గాలికి పోయేటువంటి కంపం తెచ్చి ఎత్తిన పెట్టుకున్నట్టే ఉంటుంది. ఉండలేక, బ్రతకలేక, బయటికి వెళ్ళలేక నువ్వు సతమతం అయిపోవాల్సిందే. అందుకే చెప్తున్నప్పుడు దేవుని బిడ్డ, ఈ రోజున మంచి స్నేహితులు కావాలి. ప్రార్థనాపరులు సహవాసంలో నీవు ఉండాలి. ప్రార్థనాపరులతో నువ్వు బ్రతికినప్పుడు, దేవుని మాట చొప్పున చెప్పినటువంటి వాళ్ళతో విశ్వాసముతోటి మరి వెళ్ళేటువంటి వాళ్ళతో నువ్వు ఉన్నప్పుడు, దేవుని మాటకు అవిధేయత చూపకుండా విధేయతతో వెళ్ళేటువంటి వారితో నీవు ఉన్నప్పుడు నీతోనే కూడా నింపబడుతుంది, నీ కుటుంబం నింపబడుతుంది, నీ ఆశీర్వాదం, నీ జీవితం నింపబడుతుంది. లేకపోతే ఏ తాగుబోతులు, తిరుగుబోతులు, ఇష్టానుసారం మాట్లాడేవాళ్ళు, లోకానుసారం తిరిగేటువంటి వాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, అటెంప్ట్ మర్డర్లు చేసేవాళ్ళు నీకు స్నేహితులు ఉన్నారంటే వాడు చేస్తాడు, నీ పేరు కూడా చెప్పేస్తాడు. వాళ్ళు వెళ్తారు, లోకంలో పడిపోతారు, నాకు పలానా స్నేహితులు అని చెప్తారు. జాగ్రత్త సహోదరుడా, నీ పరువు బజారు పాలు కాక మానదు, నీ కుటుంబం బజారుకి ఎక్కక మానదు. అందుకే చెబుతున్నా, మంచి స్నేహితుడు కావాలి నీకు, మంచి స్నేహితురాలు కావాలి, దేవుణ్ణి కలిగిన వారు కావాలి, భయభక్తులు కలిగిన వారు కావాలి. భయభక్తులు కలిగినటువంటి వారు ఉండటం నీకు ఆశీర్వాదం, క్షేమం నీ జీవితానికి. అందుకే చెప్తున్నా, ఈ రోజున ప్రభువా, నీ ఎందు భయభక్తులు కలిగే కుటుంబం నాకు కావాలి, అటువంటి మంచి స్నేహితులు కావాలి, మంచి సహవాసం నాకు కావాలి, ప్రార్థనాపరులు కావాలి ప్రభువా, నీ మార్గంలో వర్ధిల్లేవారు నాకు కావాలి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల దేవుని బిడ్డ, ఈరోజు మనం మంచి మార్గం నడుద్దాం, యథార్థమైన మార్గంలో నడిచేటువంటి వారిని కోరుకుందాం. ఈ రోజున నా దేశం ఒక పాస్టర్ గారు అబ్బాయి ఉన్నాడు, ఒక్కడే కొడుకు. వాడు తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వాడు దుష్ట సంగత్యం పట్టాడు. ఆ నలుగురు స్నేహితులు ఒక వ్యక్తిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. చేసి దూరంగా ఉండి తను పిలిచారు, రే రారా, నీ ఫోన్లో వచ్చి పలానోడికి కాల్ చేయరా అన్నారు. ఆ అబ్బాయికి తెలియదు వీళ్ళు మర్డర్ చేస్తారని. సరే కాల్ చేశారు, అంతా ఫ్రెండ్సే. కాల్ చేసి పలానా చోటికి రారా, ఈరోజు మంచి పార్టీ ఉంది, పలానోడి బర్త్డే అని చెప్పేసి పిలిపించారు. వచ్చిన వెంటనే కత్తులతో దాడి చేయడం మొదలుపెట్టేశారు. అంతేకాదు దేవుని బిడ్డ, వీడు షూస్ ఇంకొక అబ్బాయి వేసేసుకున్నాడు, చాలా బాగున్నారా, ఎక్కడ కొన్నవారు అని చెప్పేసి వేసేసుకున్నాడు. ఆ తర్వాత అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, చెప్పులు వదిలేసి వెళ్ళిపోయారు మర్డర్ చేసిన తర్వాత ఆ షూ వేసుకుని అబ్బాయి ఇంటికి వచ్చేసాడు. ఆ తర్వాత చూస్తే ఉదయాన్నే తలుపు కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఏంటని చెప్పి చూస్తే పోలీసులు వచ్చేస్తున్నారు. ఎక్కడ మీ అబ్బాయి, తీసుకురా అనగానే ఏమైందయ్యా అంటే, ముందు పోలీస్ స్టేషన్ రండి, తర్వాత చెప్తామని చెప్పేసి జుట్టు పట్టుకుని అట్టే లాక్కొని వెళ్ళిపోయారు. పోలీస్ కుక్కలో చుట్టుముట్టేశాయి. వాడు సెల్ ఫోన్ తీసేసుకున్నారు. లాస్ట్ కాల్ ఈ అబ్బాయి ఫోన్లోంచే ఉంది. ఆ తర్వాత చూస్తే తీసుకుపోయి జైల్లో పెట్టేశారు. భయంకరంగా ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. అయ్యో, ఏం చేయాలి మేము, నా కొడుకుని ఎలా తెచ్చుకోవాలి, అవతలడు చచ్చిపోయాడు, లైఫ్ పడుతుంది, ఇక జైలు శిక్ష పడుతుంది ఖచ్చితంగా. వీడైతే పోలేదు, వీళ్ళు అక్కడ పెట్టి కాపలా పెట్టి వాళ్ళు వెళ్ళి చంపేసి వచ్చారు తీసుకొని పోయి అవతలకి. సో ప్రియదేవుడు, ఈ విధంగా గజగజలు ఆడిపోతుంది ఈ అబ్బాయి. అప్పుడు అక్కడికి ఒక మంచి జడ్జి, వీళ్ళేమో ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, మంచి జడ్జి వచ్చాడు ఆ రోజున. అసలు ఏంటి వీళ్ళు ఏం చేశారని చెప్పేసి వాళ్ళందరూ నలుగురిని కూర్చోబెట్టి నలుగురిని అక్కడ రికార్డింగ్ పెట్టేసేసి వెంటనే వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, రే నాకు తెలియదురా, మీరు చంపుతారా, లేకపోతే నేను పిలిచేవాడిని కాదురా, ఎందుకు ఇట్లా చేశారా అని అంటుంటే, పోరా నువ్వు కూడా మాతో పాటు ఉందిగా లేరా, నేను ఆ తప్పు చేయలేదు కదా, నాకు తెలియకుండా చేశారు కదా, ఎందుకురా నన్ను ఇరికిస్తున్నారంటే, ఉండరా మేము లేకుండా నువ్వు ఎట్టుంటావు, మాతో పాటు ఉండు, చెప్పకూడదు నువ్వు కూడా అని చెప్పేసి అంటా ఉన్నారు. వీడేం గట్టిగా ఏడుస్తున్నాడు. ఆ రికార్డ్ అంతా చూసిన తర్వాత అప్పుడు జడ్జి అతన్ని మందలించి విడిచిపెట్టేశారు. వీళ్ళు ఉపవాసం ఉండి అట్నే మందిలో దొర్లి ఏడుస్తూ ఉన్నారు, అయ్యో నా బిడ్డను విడిపించాయా. ఆ తర్వాత ఇంటికి వచ్చి తల్లి కాళ్ళమే పడి, తండ్రి కాళ్ళమే పడి, దేవుడు కాళ్ళమే పడి ఏడ్చాడు. అయ్యో, నేను అనవసరంగా నేను చెడ్డ స్నేహితులతో తిరిగాను, మమ్మీ డాడీ నన్ను క్షమించండి అని చెప్పేసి. ఈ లోకల్ అటువంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. దుర్మార్గుల స్నేహము, దుష్టుల స్నేహము నీ పేరుని చెడగొడుతుంది, నీ బ్రతుకుని నాశనం చేస్తుంది. సహోదరుడా, సహోదరి, ఈరోజు మంచి స్నేహితులు కోరు, మంచి పద్ధతిలో వెళ్ళు, 100% దేవుడు దీవించబోతున్నాడు. అటువంటి దైవ భయం కలిగినటువంటి చలికాడు స్నేహితుడు నీకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. నిన్ను ఆశీర్వాదం కోసం పిలుస్తాడు, నిన్ను దీవెన కోసం పిలుస్తాడు, నిన్ను ఆశీర్వాదం కోసం సైన్యాలు చేస్తాడు. రే మా ఇంట్లో హ్యాపీ ఉంది రారా, మా ఇంట్లో సంతోషం ఉంది రారా, మా ఇంట్లో సమాధానం ఉంది రారా, మా ఇంట్లో ఆశీర్వాదం ఉంది రారా అని పిలుస్తారు. దేవుని వెంబడించేటువంటి స్నేహితుడు ఇతరులకు లాభదాయకమైనటువంటి వాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తి అయినా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మంచి స్నేహితుడుగా నువ్వు ఉండాలి, నీకు మంచి స్నేహితులు ఉండాలి. నిన్ను నమ్మి నీ వద్దకు వచ్చినటువంటి వారిని ఏనాడైనా తప్పుదారి పట్టించావా, చెడ్డ వ్యసనాలకు గురి చేసావా, నువ్వు బాగుపడతావంటే వట్టి మాట.
ఎందుకంటే నీ స్నేహితుడి శరీరము వాడి శరీరం కాదది, దేవుని ఆలయం, దేవుని మహిమగల మందిరం. దాన్ని త్రాగుడు పోసో, దుర్మార్గమైనటువంటి ఆడపిల్లల పరిచయం చేసో, మగపిల్లల పరిచయం చేసో, ఆ దేహాన్ని పాపముతో నింపితే, ఆ దేహం దుర్మార్గ అలవాట్లతో నింపితే 100% నువ్వెప్పటికీ సంతోషంగా ఉంటావు. వట్టి మాట అది. ఎప్పటికైనా నువ్వేం చేసావు అదే పంట కోసుకుంటావు. నువ్వేం చేసావో అదే నీకు దొరుకుతుంది ఖచ్చితంగా. నువ్వు మోసం చేస్తే నిన్ను మోసం చేసే వాళ్ళు ఖచ్చితంగా పుడతారు, వస్తారు ఖచ్చితంగా. నువ్వు తాడికి నాశనం చేస్తే తలదన్నేవాడు వస్తాడు ఖచ్చితంగా. అందుకే స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య చెప్తున్న మంచి మాట, నీ మీద ఆధారపడి నిన్ను నమ్మి నీ వద్దకు వచ్చినటువంటి వారిని ఒకవేళ మరులు గొలిపే మాటలు మాట్లాడి, అనవసరం ఇచ్చక మాటలు మాట్లాడి, పడగొట్టే మాటలు, ఫ్లాటరింగ్ వర్డ్స్ మాట్లాడి పడగొట్టావా ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. పడుతూనే ఉంటావు, నాశనమైపోతూనే ఉంటావు, దుర్మార్గుల చేతిలో పడుతూనే ఉంటావు నీ జీవితం. అందుకే ఈరోజు చెప్పు, తండ్రి నేను అలా పడకుండా కృప దయచేయండి. తండ్రి నీ సన్నిధి నాకు దయచేయి. అనేకులు లేవనెత్తే కృప నాకు దయచేయి. నా చేతులతో ఏ ఒక్కరు నాశనమైనట్టుగా చెప్పకూడదు ప్రభా. నా బ్రతుకులో ఎవరు నేను నాశనం చేసేట్టు చెప్పకూడదు ప్రభా. నీ కృపలో నేను ఉండాలి ప్రభా, నీ దయలో నేను ఉండాలి ప్రభా, నీ ఆశీర్వాదంలో నేను ఉండాలి ప్రభా, నీ సమాధానంగా నేను ఉండాలి ప్రభా. సమాధాన వారధిగా, పరిశుద్ధతకు వారధిగా, ప్రార్థనకు వారధిగా, అనేకులను సంరక్షించే వారధిగా నేను మారాలి ప్రభా. నీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? ఎస్తేరు చుట్టూ చెలికత్తెలు ఉన్నారు కదా, వారందరూ కూడా ఎటువంటి వారంటే ఎలా మార్చిందంటే ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారుగా మార్చింది. ఆ తర్వాత ఆ ఎస్తేరు వెళ్ళి యూదా జాతిని కాపాడింది కదా, రాజు దగ్గరికి వెళ్ళి కాపాడింది. అదే యూదులకు శత్రువైనట్టు హామాను ఉన్నాడు. హామాను ఇంట్లో కొంతమంది స్నేహితులు ఉన్నారు. హామాను నమ్ముకొని వారు ఊళ్ళు వదిలేసి వచ్చి, వాళ్ళ గ్రామాలు వదిలేసి, మావోడు పెద్దోడు అయిపోయాడు, మావోడు రాజుగారు సలహా ఇచ్చి అంత గొప్ప స్థాయికి వచ్చేసాడు, మావోడు ఎంత గొప్పోడు అయిపోయాడు అని చెప్పేసి ఆయన చుట్టూ చేరారు స్నేహితులందరూ కూడా. కానీ హామాను చేసినటువంటి ద్రోహాన్ని బట్టి, హామాను చేసినటువంటి అన్యాయాన్ని బట్టి, ఒక జాతిని చంపాలని, ఒక జాతిని నాశనం చేయాలని చూసినటువంటి ఆ పన్నాగాన్ని బట్టి యూదులంతా లేచి ఒక రోజున ఆ షూషన్ కోటలో ఉన్న వాళ్ళందరినీ సంహరించారు. మీరు చూద్దాం ఒకసారి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. షూషన్ కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసి హమ్మదత కుమారుడైన యూదులకు శత్రువగు హమ్మదత యొక్క 10 మంది కుమారులైన వారందరినీ కూడా ఏం చేశారంట? ఊరిదీసి చంపేశారు. 10 మంది కుమారులు ఒకే రోజు చచ్చిపోయారు. 500 మందిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేశారు. అంటే అతని స్నేహితులు మొత్తం, అతని చుట్టూ ఉన్నటువంటి వారందరూ, అతను పాపం చేస్తున్నా, అక్రమం చేస్తున్నా, అన్యాయం చేస్తున్నా ఎంకరేజ్ చేసినటువంటి స్నేహితులు కొంతమంది ఉన్నారు. వారందరూ ఒకే రోజు హతమైపోయారు. అతని చరిత్ర ఒక్కరోజు మొత్తం హతమైపోయింది. ప్రియ దేవుని బిడ్డ, నీ చుట్టూ చెడ్డ స్నేహితులు ఉన్నా, లేకపోతే నువ్వు చెడ్డ స్నేహితుడిగా ఉన్నా, భయంకరమైన పనిష్మెంట్ రాబోతూ ఉన్నది. అందుకే మంచి స్నేహితుడిగా మారు, మంచి స్నేహితుడి సహవాసాన్ని కోరుకో. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ ఖ్యాతి నలుదిశలు వ్యాపిస్తుంది, ఆశీర్వదకరంగా మార్చబడుతుంది. మొర్దెకై తన వారందరికీ మంచి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి, వారందరినీ ఆదరించేవాడు ఉన్నాడు కాబట్టి, వాళ్ళందరినీ ప్రార్థనలు ఎంకరేజ్ చేసేవాడు ఉన్నాడు కాబట్టి మొర్దెకై ఆ దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. రాజ దర్బారులో నిలబడ్డాడు. గేటు దగ్గర ఉన్న ఒక వ్యక్తి రాజ దర్బార్కి ఎక్కిపోయాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బట్టి ఈ రోజున నీవు మంచి స్నేహితుడిగా దేవుని కలిగి ఉండి నీ స్నేహాన్ని ఇతరులకు పంచినప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. నీ ద్వారా ఎవరు సఫర్ అవ్వరు, నీ ద్వారా ఎవరు బాధించబడరు. సీమోను దేవుని మార్గంలో లేనప్పుడు అందరికీ లేదు లేదు లేదంటే అందరికీ ఒట్టి చేయి చూపించాడు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత అందరినీ పిలుస్తున్నాడు, ఆశీర్వదించబడటానికి వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అట్లాగే ఎప్పుడైతే నువ్వు దేవుల్లో ఉంటావు, నువ్వు దీవించబడతావు, అనేకులు దీవెనకరంగా ఉంటావు. ప్రార్థన చేసుకుంటావు. అందరు తలలు వంచి అందరు నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను మంచి స్నేహితుడిగా మార్చండి తండ్రి. మంచి స్నేహితురాలిగా, నా ద్వారా ఏ స్నేహితుడు నశించిపోకూడదు, నా ద్వారా ఏ స్నేహితురాలు నశించిపోకూడదు ప్రభువా. నా బ్రతుకుని మధ్యాహ్న తేజస్సు వలె మార్చు ప్రభువా. ఉబుకుచుడు నీటి ఊట వలె మార్చు తండ్రి. ఎవరికి నేను అన్యాయం చేయకూడదు ప్రభువా. నా ద్వారా ఎవరు అన్యాయం కాకూడదు ప్రభువా. నన్ను నడిపించువా తండ్రి. చేయి పట్టి నడిపించు ప్రభువా. మీరు కృప చూపి నడిపించండి తండ్రి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. మీ సహాయకరస్తములు చాపండి నాయన. దయతో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి తండ్రి నాయన.
మీ కృపా కార్యం ఇచ్చి నడిపించి స్థిరపరచమని సహాయం చేయమని, మీరు అద్భుత కార్యం చేయమని, మీ కారుణ్యంతో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త దిగి రండి ప్రభువా. సీమోను మంచి స్నేహితుడిగా మారి ప్రభువా నీ మార్గంలో నడిచిన ఆయన తన స్నేహితులకు ఇచ్చేవాడయ్యాడు, తన స్నేహితులు సంతోషపరిచేవాడయ్యాడు, తన స్నేహితులు ప్రభు సేవ కోసం ఆయత్తపరిచేవాడయ్యాడు, తన స్నేహితుల ప్రార్థనలో నడిపించాడు, తన స్నేహితులను ఘనులుగా చేశాడు. తండ్రి యేసయ్య, అటువంటి గొప్ప చరిత్ర మాకు కావాలి. మీ కృపగల ఆత్మ మా మీద ఉంచండి తండ్రి. భూమి మీద బ్రతికిన కాలము నాశనకారులుగా కాకుండా నాయన కాపాడేవారిగా మా జీవితాలు మార్చి నడిపించండి. యథార్థవంతులుగా మార్చండి తండ్రి. సహాయం చేయమని, దయ చూపించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చి లోకములో మంచి స్నేహితులుగా మార్చునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఎదలో వేదన యాతము వేసి, ఏలో ఏలు తాళము వేసి, ఎదలో వేదన యాతము వేసి, యేసయ్య పాటలు పాడనా, ఏటిలో ముత్యమునే కానా, యేసయ్య పాటలు పాడనా, ఏటిలో ముత్యమునే కానా, ఎదలో వేదన యాతము వేసి. ఆశల ఊయలా ఊడలు సడలినే, శోకపు నీడలా గురుతు పెరిగినే, ఆశల ఊయలా ఊడలు సడలినే, శోకపు నీడలా గురుతు పెరిగినే, అయినా ఎంతైనా ఆశలా